ఈ రోజు నాకు అప్పారావు గారిని చూస్తుంటే ఒక విషయం చెప్పాలని ఉంది. ఒక్కసారి ఆయన ఫేస్ చూడండి అందరూ. నా డార్లింగ్ అందంగా ఉన్నాడని నిక్కుళ్ళు. అందంగా ఉన్నాడని కుల్లా ఒక పని చేయమ్మా. జస్ట్ స్టూడియో నుంచి బయటికి వెళ్ళగానే ఎదురుగానే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంటుంది. ఎందుకంటే మంచిది ఒకసారి చెక్ చేయించుకో. ఇంకొక అద్భుతమైన అమాయకమైన జోక్ ఏంటంటే పాపం ఆ అమ్మాయి ఎంతో అమాయకంగా ఈ తాతయ్యని లవ్ చేస్తుంది. మీకు తాతలా కనిపిస్తున్నారా? మరి మీకు? నాకు అమీర్ ఖాన్ లా కనిపిస్తుంది. ఒక పని మనిషి ఉంది. వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మగారు ఏంటి నేను ఈ రోజు నుంచి మీ ఇంట్లో పని మనిస్తున్నాను అమ్మగారు. ఏమైంది? చిచి మీ ఆయన ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఏమైంది? ఏమన్నా అన్నాడా? కాదండి. ఏమన్నా గోకేడా? కాదండి. అసలు ఎందుకు మనిషి? అసలు మీ ఆయన గారు ఇలా చేస్తే ఇంకొకసారి మీ ఇంటికి నేను పనికి రాను. ఏమన్నాడు చెప్పి? ఏమనలేదు అమ్మగారు. మరి ఎందుకు మానేస్తుంటావు? మీ ఇంట్లో పని మనిషి నేను ఉన్నాను కదా. అవునవు. మరి మీ ఆయన ఎందుకు నన్ను వదిలేసి పక్కింటి పని మనిషికి లైటింగ్ కొడుతున్నాడు? ఇంకా స్కూల్ పిల్లల అమాయకత్వం ఎలా ఉంటుంది. ప్రతిరోజు పాపం స్కూల్ కి లేట్ వస్తున్నాడు. ఆ రోజు కూడా లేట్కి వచ్చాడు. మే కమిన్ సార్. రైట్. ప్రతిరోజు స్కూల్ కి లేట్ వస్తున్నాడు. ఎదవా అంటే సారీ సార్ మా ఇంట్లో మస్తు గొడవలు జరుగుతున్నాయి సార్, అందుకే రోజు లేటుగా వస్తానా. సారీ నాన్న, రేపు పొద్దున మీ డాడీని రమ్మని చెప్పు, గొడవలు పడొద్దని నేను చెప్తాను. మరేమో సార్ మా డాడీ ఎవడో తెలియకనే రోజు గొడవలు జరుగుతున్నాయి సార్. ఇంకొక అమాయకత్వం పాపం చిన్న పిల్లాడు, ఆడికి ఏది తెలియదు. వాళ్ళ స్కూల్ కాలిపోతుంది. స్కూల్ కాలిపోతుంటే పిల్లలందరికీ ఫుల్ హ్యాపీ. ఎందుకు? పొద్దున్న స్కూల్ మంచిగా అని అందరు డాన్స్ చేస్తుంటే ఒక పిల్లాడు మాత్రం సిన్సియర్ గా స్కూల్ కాలిపోతుంది అని ఏడుస్తున్నాడు. పక్కనే నాలంటే ఒక అతను చూసి, అరే నాన్న అంకుల్ స్కూల్ కాలిపోతుంది. హ్యాపీరా. అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? స్కూల్ కాలిపోతుంది. బంగారు తండ్రి స్కూల్ కాలిపోతుంది ఏడుస్తున్నావు? కాదు అంకుల్. స్కూల్ తో పాటు నీ బుక్స్ నీ సర్టిఫికేట్స్ కాలిపోతున్నాయి అందుకు ఏడుస్తున్నావా? అందుకు కూడా కాదు అంకుల్. మరి ఎందుకు ఏడుస్తున్నావురా? ఇగో మా స్కూల్ కాలిపోతుంది కానీ మా టీచర్లు అందరు బయటనే ఉన్నారు. మా ఇంటి పక్కన పిల్లాడు ఉంటాడండి, స్కూల్ కి ఎందుకు వెళ్ళట్లేదు రెగ్యులర్ అంటే, అంకుల్ మా స్కూల్లో ఒక్క టీచర్ కూడా బాగాలేదు అంకుల్, అస్సలు బాగాలేదు, వాడికి టీచర్లు కావాలంట. అంటే ఈ విధంగా జరిగే అమాయకమైన సంఘటన లేదని జరిగిందా? జరిగింది సార్. దా ఇక్కడ రా. నేను చిన్నప్పుడు జరిగిన స్కూల్ సంఘటన ఇది. స్కూల్ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇంటికి వచ్చాను. అప్పుడు మా తమ్ముడు చిన్న పిల్లాడు అబ్బాయి. నేను వచ్చి మమ్మీతో చెప్తున్నాను, మమ్మీ హాలిడేస్ ఇచ్చారు మమ్మీ 10 days అని చెప్తున్నాను. మా తమ్ముడు వచ్చి అన్న ఏం చెప్తుండ్రు హాలిడేస్ అని. నాకు హాలిడేస్ ఇచ్చారంటే ఇది చూపి బ్యాగ్ లో చూపి అన్నాడు. నీకు దా. నేను నా కాలేజ్ లైఫ్ లో కాలేజ్కి వెళ్తున్నప్పుడు కాలేజ్ లైఫ్ లో కాలేజ్కి వెళ్తారు. ఓకే. బస్ స్టాప్ లో ఒక అమ్మాయి ఉంది. అయితే అమ్మాయి చాలా బాగుంది. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని పక్కన ఉండి చూస్తున్నా. నేను కొంచెం అమాయకుణ్ణి. ఆ అమ్మాయికి నా మ్యాటర్ ఎలా చెప్పో అర్థం కాక అమాయకంగా ఆ టీవీ చూస్తున్నా. ఇంకా లేట్ అవుతుంది. పక్కన ఇంకొక అబ్బాయి వచ్చి ఫ్లవర్ పట్టుకొని వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. ఆ అమ్మాయి ఒక ఆయన వెళ్ళిపోయింది అంతో. అప్పుడు నేను ఏం చేసిన, నా అమాయక తత్వానికి నా లవర్ని పోగొట్టుకున్నా. చివరిగా మన యూత్ బంగారాల గురించి ఒక చిన్న జోక్ మెసేజ్ చెప్తాను. మనం ఎంత అమాయకులు అంటే అబ్బాయిలు అంటే, ఒక అతను ఆఫీస్కి వెళ్తుంటే ఒక బెగ్గర వచ్చి, అయ్యా ప్లీజ్ బాబు ఒక 10 రూపాయలు ఉంటే దానం చేయి బాబయ్యా. రైట్. ఏంట్రా ప్లీజ్ బాబయ్య ఒక 10 రూపాయలు బాబయ్య. ఎవడన్నా అడిగితే 1 రూపాయి అడుగుతాడు. నువ్వేంట్రా 10 రూపాయలు అడుగుతున్నావు అంటే, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి కాఫీ తాగుతాం బాబయ్య. ఏరా అడుక్కు తినేవాడికి గర్ల్ ఫ్రెండా? చి కాదు బాబయ్య, దాన్ని లవ్ చేశాక నేను ఇలా అడుక్కు తినేవాడిని అయ్యాను. సార్ 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 హాయ్ సార్. సార్ ప్లీజ్ సార్ బ్యాట్ పట్టుకోండి సార్. రెడీ రెడీ. ఓ మామ కొట్టినావు ఉరకాలి మామ. వెళ్ళు మామ. ఇదే మిట్టమ్మ మాయా మాయా మాయకం
ఏమైనా నేను చాలా అదృష్టవంతున్నాయి పోలీస్ జాబ్ వచ్చినందుకు. నేను ఇష్టమా మీకు జాబ్ ఇష్టమా? ఏం మాట్లాడుతున్నా అలాగంటే బాబు, నాకు పోలీస్ జాబే ఇష్టం, పోలీస్ జాబే ఇష్టం. స్టేషన్ లో దొంగ తప్పించుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? సస్పెండ్ చేసేస్తారు. అది మన స్టేషనే. బావగారు 10 రోజులు కష్టపడి ఒక దొంగను పట్టుకున్నామండి, ఆడేవో తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఒక్క గంట మీరు దొంగగా నటించాలి. సరే ఇప్పుడు నన్ను ఎలా వాడుకున్నా చెప్పండి. కొంచెం భయం, తెలియని అమాయకత్వం, విపరీతమైన కోపం, ఏమీ చేయకుండా మూసుకుని లోపల కూర్చుంటే చాలు. కానిస్టేబుల్ వెళ్ళినప్పుడు చాలా పెద్ద కర్ర పట్టుకెళ్ళావు కదా, పొలముకు తీసుకొచ్చావేంటి? పొయ్యిలో పెట్టాను. ఏమైంది? మండుతుంది సార్. గురూజీ సెలవివ్వు నాయనా. బాగా చేయకపోతే వాళ్ళే ఇస్తారు గురూజీ. మనం చెప్పింది జనాలు నమ్ముతారా గురూజీ? ఖచ్చితంగా నమ్ముతారు నాయన. అదేలా గురూజీ? ఆ పిచ్చి పిల్లను చూడు, యాంకర్ అంటే నమ్మట్లే. అవును. వాళ్ళని చూడు, జడ్జెస్ అంటే నమ్మట్లే. మేము కూడా ఇది సిట్ అంటే నమ్మట్లే. చిలక చందన పట్టు చీరే కట్టిందో, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందో. సంజయనా నమస్తేనా, నా జాలెడనా నమస్తే. నా పెళ్ళాం, దీని పేరు బాగుండాలి, చిచి ఆండాలు. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. ఎంత పని చేశావు పాపోలే, వెళ్ళి బాగా చదువుకుంటామని పంపిస్తే ఏమే కోడలి పిల్ల, టీ పట్టరా. ఏమే పిచ్చెక్కిన కోడట, బొచ్చంతా పీక్కుందట. ఇది ఎవడైనా తాగుతాడా? ఈ టీ కుక్కలు కూడా తాగవండి. అందుకంటే వీకెచ్చారు. చైనా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ జనాభా తక్కువయ్యారని ఒక స్కీమ్ పెట్టారంట. 4 పిల్లల కంటే ఒక ఇల్లు ఫ్రీ. దీన్ని బట్టి మనకి వెళ్ళానే వస్తుంది. ఐ వాంట్ టు గో వాష్రూమ్. సార్ వెయిట్ నిలబడండి. ఇక్కడ మీ ప్రాణాలు మాకు చాలా ఇంపార్టెంట్ సార్. తినడానికి ఏదైనా తీసిరా. అందుకో నీ ఎంగిలి మీ అమ్మే తిండు, మా అయ్యలో తింటాడు. ఈ బ్యాంక్ కి మేనేజర్ నేనే. మా బ్యాంక్ పేరు లోకల్ బ్యాంక్ ఆఫ్ తుక్కుగూడ. మీకేమైనా లోన్ ఏం కావాలి సార్? గోల్డ్ లోన్ కావాలయ్యా. గోల్డ్ ఇవ్వండి సార్. ఆ లోన్ ఇస్తేనే గోల్డ్ కొనుక్కుని అప్పుడు పెడదామని. ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చాను. ఎంత వేద్దాం అనుకుంటున్నారు సార్ క్యాష్? 1 crore. కస్టమరే అందుకే కూర్చున్నాను. మనం ₹1 ఇస్తే ₹1 ఇస్తే మీకు ఎంత ఇచ్చేస్తాను సార్ ప్రతి నెల ఇంట్రెస్ట్? అయితే ఫస్ట్ ₹100 తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయండి. 100 తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయాలా? అంటే అకౌంట్ ఉంటేనే కదండి ₹1 సంపాదించగలం. ఓ ఇంకా సంపాదించలేదా? డ్రింక్ తీసుకో. చైర్ తీసేయండి. మీరింటికి వస్తారా? దేనికి? మా అమ్మ హాట్ అడిగింది, నీకన్నా హాట్ ఇంకెవరున్నారని. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.